హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ 6th క్లాస్ మ్యాథమెటిక్స్ కోర్స్లో ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఫస్ట్ ఎక్సర్సైజ్లోని 4 ప్రాబ్లమ్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఎర్లియర్ సెషన్లో వీడియో నెంబర్ 1లో మనం కంపారిజన్ ఆఫ్ నంబర్స్ గురించి మాట్లాడాం. ఎస్టిమేటింగ్ అండ్ కంపారిజన్ ఆఫ్ నంబర్స్ అంటే సమ్ సెట్ ఆఫ్ నంబర్స్ ఇచ్చినప్పుడు వాటిలో గ్రేటెస్ట్ ఏంటి, స్మాలెస్ట్ ఏంటి, తర్వాత కంపారిజన్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసుకుని ఏది గ్రేటర్ ఏది స్మాలర్ అనేది చెప్తాం. ఈ కాన్సెప్ట్ అంతా డిస్కస్ చేసాం. చిల్డ్రన్, టెక్స్ట్ బుక్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని నీట్గా చదవండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ అండి. ఇందులో ప్రాబ్లం నెంబర్ 1 చూస్తే కంప్లీట్గా గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయడమే. సమ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు, గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఐడెంటిఫై చేయటమే. ఓకే, వీటికి సొల్యూషన్స్ నోట్బుక్లో రాసినప్పుడు జస్ట్ యూ మెన్షన్ ఎక్సర్సైజ్ నెంబర్, ప్రాబ్లమ్ నెంబర్ అండ్ హియర్ యూ మెన్షన్ పేజ్ నెంబర్ ఆల్సో లైక్ దిస్. ఓకే, హియర్ ప్రాబ్లమ్ నెంబర్ అండ్ పేజ్ నెంబర్ ఇలా మెన్షన్ చేసి అగైన్ రోమన్ నెంబర్ 1 రాసి దాని సొల్యూషన్ నోట్ చేసుకోండి. విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ టోటల్ 5 సెట్స్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారు. వాటన్నిటిలో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. సో కంపారిజన్ చేసినప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు అబ్జర్వ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండి. ఈచ్ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఇచ్చారు అన్నది చెక్ చేయాలి. వై? బికాస్ ఆల్రెడీ వీ నో దట్ 2 digit numbers are always smaller than 3 digit numbers. అలాగే all 3 digit numbers are smaller than 4 digit numbers. అలాగే all 4 digit numbers are smaller than 5 digit numbers. అంటే అక్కడ నంబర్లో ఎన్ని డిజిట్స్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని విచ్ ఈజ్ స్మాలర్ విచ్ ఈజ్ గ్రేటర్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ లెట్ us count నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ గివెన్ నంబర్స్. ఓకే, క్లియర్లీ దిస్ ఈజ్ a 5 digit number, ఇది కూడా 5 digit number, 5 digit number, 5 digit numbers. ఓకే, ఆల్ ఆర్ 5 digit numbers. ఇలా సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు చెక్ ద డిజిట్ అట్ గ్రేటెస్ట్ ప్లేస్ అనమాట. గ్రేటెస్ట్ ప్లేస్ నుంచి మనం ఆ డిజిట్స్ని చెక్ చేసుకుంటూ రావాలి. సో 5 digit numbers అంటే 1s, 10s, 100s, 1000s, 10,000s. సో 10,000s ప్లేస్ నుంచి మనం చెక్ చేసుకుంటూ రావాలి. ద డిజిట్ అట్ 10,000s పొజిషన్ ఈజ్ 1. In this number also the digit at 10,000s place is 1. ఇక్కడ కూడా 10,000s ప్లేస్లో 1 ఉంది, 10,000s ప్లేస్లో 1 ఉంది. సో బై అబ్జర్వింగ్ 10,000s పొజిషన్ వీ కెనాట్ డిసైడ్ విచ్ ఈజ్ స్మాలర్ అండ్ విచ్ ఈజ్ గ్రేటర్. అప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ టు మూవ్ టు 1000s ప్లేస్. నెక్స్ట్ పొజిషన్ని చూడాలి. 5,000s ప్లేస్ని నేను కంపారిజన్ చేస్తున్నా. అగైన్ 5,000s, 5,000s, 5,000s. ఈవెన్ 1000s ప్లేస్లో కూడా దెర్ ఈజ్ సేమ్ డిజిట్ అనమాట ఇన్ ఆల్ నంబర్స్. అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ 100s ప్లేస్ చెక్ చేయాలి. 400s, 800s, 300s, 500s. ఎస్, దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ 100s డిజిట్స్. 100s ప్లేస్లో మనకు డిఫరెంట్ డిజిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు విచ్ ఈస్ గ్రేటర్ విచ్ ఈస్ స్మాలర్ ఐడెంటిఫై చేయొచ్చు. అగైన్ అబ్జర్వ్ ద 100s డిజిట్. 400s, 800s, 300s, 500s. నౌ టెల్ మీ 4, 8, 3 and 5. విచ్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ అంటే డెఫినెట్లీ 300s ఈజ్ స్మాలర్ దాన్ ఆల్ అదర్ 100s కదా. 300s అనేది వెరీ స్మాలర్ అంటే 800s అనేది వెరీ గ్రేటెస్ట్ నెంబర్. సో జస్ట్ ఇలా రాస్తాం, స్మాలెస్ట్ నంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్. నోట్బుక్లో కూడా మీరు జస్ట్ స్మాలెస్ట్ గ్రేటెస్ట్ అని 1 by 1 మెన్షన్ చేసుకోండి. సో స్మాలెస్ట్ నెంబర్ ఈజ్ 15,370. గ్రేటెస్ట్ నెంబర్ ఈజ్ 15,892. దిస్ ఈజ్ ఆన్సర్ ఫర్ ఫస్ట్ రోమన్. అలాగే సెకండ్ రోమన్ చూద్దాం. ఇక్కడ కూడా ఆ ఇచ్చిన సెట్ ఆఫ్ నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ నెంబర్ ఏంటి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ all numbers are 5 digit numbers, right? So if there are same number of digits, we need to check position of greatest position in that number. 5 digits అంటే అగైన్ 10,000s ప్లేస్ కదా గ్రేటెస్ట్ డిజిట్. సో 10,000s ప్లేస్లో 2,
2, 2, 2. By observing 10,000s place, we cannot decide which is smaller, which is greater. Then move to thousands place. 5,000s, 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 5,000s. Even ఇక్కడ కూడా thousands ప్లేస్ని అబ్జర్వ్ చేస్తే we can't decide. Next move to hundreds. 0 hundreds, 2 hundreds, 8 hundreds, 6 hundreds. Obviously 0 hundreds is smaller than all other hundreds. So this is the smallest number. And 800s is the greatest than all other hundreds in given numbers. So this is the greatest number, 25,800. ఇలాగా మనం ఏది స్మాలెస్ట్ నెంబర్ ఏది గ్రేటెస్ట్ నెంబర్ చెక్ చేయాలి. నెక్స్ట్ మూవింగ్ టు థర్డ్ వన్. ఎవ్రీ క్వశ్చన్కి ఇలాగే స్మాలెస్ట్ ఏంటి గ్రేటెస్ట్ ఏంటి ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఈవెన్ థర్డ్ రోమన్లో కూడా ఆల్ ఆర్ 5 digit నెంబర్స్. పొజిషన్స్ని అబ్జర్వ్ చేయండి. 10,000s ప్లేస్ 4, 4, 4, 4. By observing 10,000s position, we cannot decide. Next, thousands observe చేయండి. 4,000s, 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 4,000s. ఈవెన్ థౌజండ్స్ని అబ్జర్వ్ చేసినా కూడా మనం కంపారిజన్ చేయలేం. నెక్స్ట్ హండ్రెడ్స్ చూద్దాం. 600s, 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 600s. దిస్ టైమ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ ఆల్సో దర్ ఈస్ సేమ్ డిజిట్ 6 ఉంది అన్ని చోట్ల. అప్పుడు మనం నెక్స్ట్ టెన్స్కి వెళ్ళాలి. 8 tens, 4 tens, 7 tens, 0 tens. Definitely 0 tens is the smallest. So 44,602 is the smallest number in given set of numbers. And 8 tens is the greatest. So 44,687. It is the greatest number in given all numbers. ఇలా ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు మనం ప్లేసెస్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. All are 5 digit numbers. All numbers are 5 digit numbers. Then if we observe places, in 10,000s place there is same digit. Even in thousands place also there is same digits. There is same digit. And 600s place andi. 100s place లో కూడా 600s, 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 600s. అప్పుడు మనం ఏం చేయాలి? టెన్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ ప్లేస్ 7 tens, 3 tens, 4 tens, 1 10. Definitely 110. This is the smallest. 75,610. It is the smallest number. And 7 tens is the greatest number. 75,671. It is the greatest number. Ante, very simple. And last set of numbers andi. Last set of numbers lo which is greatest, which is smallest anedi cheptam. All are 5 digit numbers. When we observe positions or digits at places up to tens, in every number digits are same అనమాట. చూడండి 3, 3, 3, 3. 10,000s digits are same. 4, 4, 4, 4. Thousands digit is also same. Hundreds 8, 8, 8. Hundreds position also, in hundreds position also there is same digit. ఇప్పుడు టెన్స్ చూద్దాం. 9, 9, 9, 9 obviously. Okay, now we need to check ones place. So ones place లో 5, 1, 9, 3. So 1 is the smallest, 9 is the greatest. అలా మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇన్ కేస్ వన్స్ ప్లేస్లో కూడా సేమ్ డిజిట్ ఉంటే అప్పుడు ఆల్ దోస్ నంబర్స్ ఆర్ ఈక్వల్ కదా, అన్నీ ఈక్వల్ నంబర్సే అంతే కదా. సో అట్లీస్ట్ వన్స్ ప్లేస్లో అయినా డిఫరెన్స్ ఉంటుంది, అప్పుడే డిఫరెంట్ నెంబర్స్గా మనం కన్సిడర్ చేస్తాం. హోప్ యూ అండర్స్టూడ్ ఫస్ట్ ప్రాబ్లం. వెరీ సింపుల్ చిల్డ్రన్. నంబర్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి, అందులో గ్రేటెస్ట్ ఏంటి స్మాలెస్ట్ ఏంటి చెప్పాలి. కమింగ్ టు ప్రాబ్లం నెంబర్ 2 అండి. ఈవెన్ సెకండ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ని కూడా నేను ఇక్కడే రాస్తాను. ఓకే, రైట్ ద నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలి, నెక్స్ట్ సెకండ్ స్మాలెస్ట్, థర్డ్ స్మాలెస్ట్, అలా రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అబ్జర్వ్ ద సెట్ ఆఫ్ నంబర్స్, గివెన్ సెట్ ఆఫ్ నంబర్స్. ఇక్కడ 375, 1,475, 15,951, 4,713. So first number of digits observe చేస్తే this is a 3 digit number, this is a 4 digit number, this is a 5 digit number, again this is 4 digit number. So let us try to write a ascending order of the given numbers. We know that smallest number in given set of numbers is 375. ఎందుకంటే అక్కడ ఓన్లీ 3 digits ఉన్నాయి, రిమైనింగ్ అన్నిట్లో మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకుంటే రిమైనింగ్ నెంబర్స్లో 4 digit నెంబర్స్ 2 ఉన్నాయి. ఇది 4 digit నెంబరే, ఇది 4 digit నెంబర్లే. సో వీటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి ఈ 2 నెంబర్స్లో?
సో థౌజండ్స్ ప్లేస్ని చెక్ చేయాలి ఫస్ట్ మనం, బికాస్ 4 డిజిట్స్ నెంబర్ అంటే డెఫినెట్గా గ్రేటెస్ట్ ప్లేస్ 1000. ఇక్కడ చూడండి థౌజండ్స్ ప్లేస్లో ఓన్లీ 1 ఉంది, థౌజండ్స్ ప్లేస్లో 4 ఉంది. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ స్మాలర్ దాన్ గివెన్ నెంబర్. సో 1475 అండ్ ద నెక్స్ట్ నెంబర్ ఈజ్ 4713 and the greatest number is 15951. Very simple. Second set of numbers చూద్దామండి. సెకండ్ సెట్ ఆఫ్ నంబర్స్ అక్కడ కూడా డిజిట్స్ని అబ్జర్వ్ చేద్దాం. సో దిస్ ఈజ్ అ 4 digit number, 5 digit number, 5 digit number, again 5 digit number. We know that 4 digit numbers are always smaller than 5 digit number. So smallest ఏంటి అంటే ఇది 9347. ఓకే, ఇప్పుడు సెకండ్ స్మాలెస్ట్ చెక్ చేయాలి. ఈ 3 numbers అన్నీ కూడా 5 digit numbers. ఇప్పుడు ప్లేసెస్ చెక్ చేయాలి. 10,000 ప్లేస్లో 1, 10,000 ప్లేస్లో 2, 10,000 ప్లేస్లో 1. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది అది. ఇప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ కంపారిజన్. 10,000 ప్లేస్లో 1 ఉంది కదా, అప్పుడు 1000 ప్లేస్కి వెళ్ళాలి. ఒక 1000 ప్లేస్లో ఇక్కడ 9 ఉందండి, ఇక్కడ 2 ఉందండి. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ దాన్ దిస్. ఓకే, సో 12,300 ఇట్ ఈస్ ద సెకండ్ స్మాలెస్ట్ నెంబర్. 19,035 third number, and the greatest number in given set of numbers is 22,570. Right, moving on to third problem. Third problem ఏంటి? Write the numbers in descending order, decreasing order లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ టు స్మాలెస్ట్ నెంబర్ చూద్దాం. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ గివెన్ నంబర్స్. వెయిట్, డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ గివెన్ నంబర్స్. ఫస్ట్ అబ్జర్వ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. So this is a 4 digit number, 5 digit number, 5 digit number, again 5 digit number. మనం డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి, తర్వాత స్మాల్ నెంబర్స్ రాయాలి. 4 digit numbers are smaller than 5 digit numbers. సో దిస్ విల్ బి ద స్మాలెస్ట్. ఇది మనకు చివర్లో వస్తుంది. ఇక రిమైనింగ్ నెంబర్స్ చూస్తే 5 digit numbers అన్నీ కూడా ప్లేసెస్ని మెజర్ చేయండి, ప్లేసెస్ని చెక్ చేయండి. 10,000 ప్లేస్లో 8, 4, 8. సో డెఫినెట్గా ఇదైతే గ్రేటెస్ట్ కాదు, ఎందుకంటే 10,000 ప్లేస్లో ఓన్లీ 4 ఉంది, బట్ రిమైనింగ్ 2 numbers 10,000 ప్లేస్లో 8 ఉంది. 1000 ప్లేస్ చెక్ చేద్దాం. రిమైనింగ్ 2 numbers 1000 ప్లేస్లో 9, 1000 ప్లేస్లో 9. ఈవెన్ థౌజండ్స్ కూడా సేమ్ డిజిట్ ఉంది. 100 ప్లేస్ చెక్ చేద్దాం. చూడండి 700s, ఓన్లీ 200s. సో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్. ఓకే, అలా ఫస్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేయాలి. నెంబర్ ఆఫ్ డిజిట్స్ చెక్ చేసిన తర్వాత సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఎవ్రీ ప్లేస్లో ఉండే డిజిట్ని కూడా చెక్ చేయాలి. సో గ్రేటెస్ట్ నెంబర్ వచ్చి 89,715 అండ్ సెకండ్ గ్రేటెస్ట్ వచ్చి 89,254 అండ్ థర్డ్ నెంబర్ ఈజ్ 45,321 అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ గివెన్ సెట్ ఈస్ 1,876. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సెకండ్ వన్ చూడండి. ఇక్కడ కూడా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి వీటిని. డిసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో హియర్ దెర్ ఆర్ 4 digits. ఇక్కడ కూడా 4 digits ఉన్నాయి, ఇక్కడ 4 digits ఉన్నాయి, ఇక్కడ 5 digits ఉన్నాయి. సో 5 digit నెంబర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4 digit numbers కదా. గ్రేటెస్ట్ నెంబర్ రాసేసాను. ఇప్పుడు నెక్స్ట్ చెక్ చేస్తే అన్నిట్లోనూ 4 digits ఉన్నాయి. ఇప్పుడు 1000s ప్లేస్ చెక్ చేద్దాం. 3, 8, 3. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ సెకండ్ గ్రేటెస్ట్ నెంబర్. సో 8,700 ఇది కూడా అయిపోయింది. నా రిమైనింగ్ నెంబర్స్ చూడండి. రిమైనింగ్ 2 4 digit numbers 1000s ప్లేస్లో 3 ఉంది. నెక్స్ట్ 100s ప్లేస్ చెక్ చేయాలి. ఇక్కడ 9, ఇక్కడ 0. సో డెఫినెట్గా ఇదే గ్రేటర్. సో థర్డ్ నెంబర్ వచ్చి 3,900. అట్ లాస్ట్ 3,000. దట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ గివెన్ సెట్ ఆఫ్ నంబర్స్. ఓకే, క్లియర్. నౌ కమింగ్ టు ఫోర్త్ ప్రాబ్లం. పుట్ అప్రాప్రియేట్ సింబల్ ఇన్ ద స్పేస్ గివెన్ అన్నాడు. ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చాడు. బ్లాంక్లో విచ్ ఈస్ గ్రేటర్, విచ్ ఈస్ స్మాలర్ అనేది చెప్పాలి. చిల్డ్రన్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్లో. అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంటే ఒక సింబల్ ఇలా ఉంటే దాన్ని లెస్ దాన్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ లెస్ దాన్ దట్, దిస్ ఈజ్ స్మాలర్ దాన్ దట్. ఓకే, ఈ సింబల్ని మనం గ్రేటర్ దాన్ అని పిలుస్తాం.
టు అవాయిడ్ కన్ఫ్యూషన్ లేకుండా ఉండడానికి ఈ సింబల్ ఏమన్నాం, లెస్ దాన్ అంటున్నాం కదా. సో లెస్ దాన్ అనే వర్డ్ ఇలా రాస్తాం కదండి, లెస్ దాన్. ఓకే, సో ఇందులో ఎల్ అనే లెటర్ షేపు ఈ సింబల్ రెండు సిమిలర్గా ఉంటాయి. అంటే ఈ లెస్ దాన్ సింబల్ని కూడా మనం ఎల్గా రాస్తాం, ఎల్ ఇలా రాస్తాం కదా. సో దీన్ని జస్ట్ ఇలా క్రాస్ చేస్తే లెస్ దాన్ సింబల్. ఓకే, టు అవాయిడ్ కన్ఫ్యూషన్ వీ కెన్ రిమెంబర్ దీస్ టూ సింబల్స్ లైక్ దిస్, లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్. సో అబ్జర్వ్ చేయండి, హియర్ ఇట్ ఈస్ అ 4-digit నెంబర్ అండి, దిస్ ఈజ్ అ 5-digit నెంబర్. 4-digit numbers are always smaller than 5-digit numbers kada. So directly we can put less than symbol here. This is smaller than that. Ante just number of digits ni observe chesi manam answer raseyochu. So 4-digit numbers are always smaller than 5-digit numbers. Coming to that, first number of digits observe cheste, yes it is a 4-digit number. Even this is also 4-digit number. సేమ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నప్పుడు మనం ప్లేసెస్ని చెక్ చేయాలి. థౌజండ్స్ ప్లేస్లో 4, థౌజండ్స్ ప్లేస్లో 4. ఓకే, థౌజండ్స్ ప్లేస్లో కూడా సేమ్ డిజిట్ ఉంది. నెక్స్ట్ మూవ్ టు హండ్రెడ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్లో 8, హండ్రెడ్స్ ప్లేస్లో 8. ఈవెన్ హండ్రెడ్స్ ప్లేస్లో కూడా దర్ ఈజ్ సేమ్ డిజిట్. టెన్స్ ప్లేస్ చెక్ చేద్దాం, 9 tens, 6 tens. ఎస్ దర్ ఈజ్ డిఫరెన్స్ ఇన్ టెన్స్ పొజిషన్. ఇక్కడ 9 tens ఉన్నాయి, అక్కడ ఓన్లీ 6 tens ఉన్నాయి. సో ఆబ్వియస్లీ దిస్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్. క్లియర్? Coming to this, here also both are 5-digit numbers, rendu 5-digit numbers. 10,000s digit there is same, thousands place is also same, hundreds place is also same, but tens place lo difference undi. Idigondi ikkada 5, ikkada 4. So this is greater than that. Use greater than symbol. And here both are 5-digit numbers, places check cheyali. At 10,000s place there is 1. We can't compare by observing 10,000s place. At 1,000s place there is 4. అక్కడ కూడా ఏం చెప్పలేం. 100s place చూస్తే here 500, here only 400s. So this is greater than that number. ఇలా which is greater, which is smaller అనేది చెప్తాం. Children, hope you understood this. So కేర్ఫుల్గా వినండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ వినండి. స్మాలర్ నెంబర్స్, గ్రేటర్ నెంబర్స్ ఐడెంటిఫై చేయడం, ఇంకా వేరే ఏమీ లేదు. సో నెక్స్ట్ మనం థర్డ్ వీడియోలో ఈ ఎక్సర్సైజ్లోని రిమైనింగ్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. డోంట్ గివ్ ప్రియారిటీ టు ఓన్లీ ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే వెరీ ఈజీ. ఓకే, బట్ కాన్సెప్ట్ నేర్చుకొని మనం నేర్చుకునే స్టేజ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసే స్టేజ్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద మేజర్ థింగ్. ఓకే, సో అనదర్ సెషన్లో మనం ఈ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.